ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి వెళ్తున్నారు. నందినగర్ నివాసం నుంచి పార్టీ నాయకులతో కలిసి ఆయన సంగారెడ్డికి బయలుదేరారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను కేటీఆర్ పరామర్శించనున్నారు. నిన్న అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులతో కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామంటూ నిన్న కేటీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలుసు. ఇక లగచర్లలో రైతులపై పోలీసుల దాడిని ఖండించిన కేటీఆర్ జాతీయ మానవ హక్కుల కమిషన్తో పాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి దీనిపై విచారణ జరపాలంటూ కూడా కోరారు. అయితే మరోవైపు చూసుకుంటే ఈ ఘటనలో కేటీఆర్ను అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. కుట్రకు ప్రేరేపించింది కేటీఆర్ అంటూ నరేందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం చర్చానీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జోరందుకుంది. దీంతో నిన్న తెలంగాణ భవన్లో ఉదయం నుంచే హడావిడి నెలకొంది. ఈ క్రమంలో పార్టీ కీలక నేతలతో కేటీఆర్ నిన్న గంటకు పైగా సమావేశంపై ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తుంది. లగచర్ల సంఘటనపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, అరెస్టులు, ఒకవేళ తనను అరెస్టు చేస్తే అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నిన్న నా కీలక నాయకులతో కేటీఆర్ చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో ఇవాళ కేటీఆర్ సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు. మరోవైపు నరేందర్ రెడ్డి తన రిమాండ్ రిపోర్ట్ను క్యాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అది ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో కేటీఆర్ను ఈ ఘటనలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది ఈ రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారిందని